దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమాన్ని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 1 నుండి 19 వచనాలు. ప్రియులారా, నేను సమయానుకూలంగా మీ నిమిత్తము 12 నుండి 19 వచనం చదివి వినిపిస్తాను. యథావిధిగా మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. రండి, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో కలిసి మీరు కూడా వాక్యం తెరచి చదవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. వాక్యం చదువుకుందాం. మా దేవ, నీ వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకునో మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడి ఉండిరి. అప్పుడు మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకరియా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను: యూదావారలారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి. వారు జీజు అను ఎక్కుడు మార్గము వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగు దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహతీయుల సంతతి వారును కొరహీయుల సంతతి వారునగు లేవీయులు నిలవబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము, మనము చేసేది ఏమీ లేనప్పుడు, వెన్ దెర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ అనే అంశమును ఆధారం చేసుకొని మోయాబు, అమ్మోను, యూదాపై దాడి చేయడానికి ఒక కూటమి ఏర్పరచుకున్నారు. మోయాబు, అమ్మోను, ఎదోము అనేటువంటి వారు. దీనికి ప్రతిస్పందనగా రాజు యెహోషాపాతు ప్రజలను ఉపవాసం ఉండి ప్రార్థించాలని ఆజ్ఞాపించాడు. గతంలో ఇశ్రాయేలు వారికి చూపిన దయ అతడు మర్చిపోయినందుకు దేవుడు ఎదోము, మోయాబు, అమ్మోనీలను శిక్షించాలని యెరూషలేము ఆలయంలో ఆయన దేవునికి హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన చేసినట్లు గమనిస్తున్నాం. ఈ భాగంలో దేవుడు వారికి తోడుగా ఉంటానని, వారి శత్రువులను ఓడిస్తానని హామీ ఇచ్చాడు. కాబట్టి వారు భయపడాల్సిన అవసరం లేదు. యెహోషాపాతు ప్రజలందరూ దేవుని ఈ మాట విని స్తుతించి ఆరాధించినట్టుగా ఈ భాగ్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, కనుక ఇది ఈ పాఠ్య సారాంశాన్ని చూసుకుంటూ ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనము గమనించినట్లయితే, అన్ని దేశాలను మరియు ప్రజలను పరిపాలించే దేవుడు ఇశ్రాయేలును ఎన్నుకున్నాడు, వారిని రక్షించాడు. వారి ద్వారా సర్వలోకానికి ఆయన కృపను చూపించాలని ఆశిస్తున్న దేవుడు అయి ఉన్నాడు. ప్రియులారా, నేటి ప్రపంచంలో ఈ సంఘ పరిచరణను వ్యతిరేకించేటువంటి ఈ లోకపు శక్తివంతమైన శక్తులకు మనము భయపడవద్దని, వారి దుష్ట డిమాండ్లకు లొంగిపోకుండా పరలోక దేవుణ్ణి ప్రార్థిస్తూ సర్వశక్తుడైన దేవుని పైన ఆధారపడితే ఆయనే మనకు సహాయం చేయడని, ఆయన సహాయం చేస్తున్నటువంటి మాటను ఈ దిన వాక్య భాగంలో గమనిస్తున్నాం. ప్రియులారా, కాబట్టి మీకు సహాయం చేయాలని మీరు కోరుకోండి, అప్పుడు తప్పకుండా ఆయన మీ పక్షాన ఉండి యుద్ధము చేస్తాడు అని ప్రవక్తలు పలికినటువంటి మాటలు యెహోషాపాతు రాజు తనతో ఉన్నటువంటి సైన్యం కూడా విన్నట్లుగా గమనిస్తున్నాం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే, యెహోషాపాతు అధిగమించలేని కష్టాలు ఎదుర్కొన్నప్పుడు అతడు వెంటనే దేవుణ్ణి ప్రార్థించడానికి కొరకు ప్రజలకు ఉపవాసం ఉండమని ఆయన ప్రకటన చేశాడు. వాస్తవానికి ఎవరైనా యుద్ధానికి వస్తే
యుద్ధ ఆయుధాలు సిద్ధపరచుకుంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ యెహోషాపాతు రాజు మాత్రం దేవుని పైన ఆధారపడడానికి ప్రియులారా మనసు నిమ్మలం చేసుకొని యుద్ధానికి వెళ్లకుండా ప్రార్థనలో ప్రభు సహాయం కొరకై ఉపవాస దినాన్ని ప్రకటించుకున్నాడు. ప్రియులారా, నేటి పాఠ్యభాగంలో నుండి మన జీవితానికి ఒక అన్వయింపుగా మన భయాలు నిరాశకు దారి తీసినప్పుడు మన పరిస్థితి ఏమిటి, వాటికి బదులుగా మనము ప్రార్థన చేయడానికి ఉపక్రమిస్తున్నామా? వినయముతో ప్రభు సహాయం కోరినప్పుడు మన ప్రార్థనలు విని నిజంగా మనల్ని విజయం వైపు నడిపించేటువంటి దేవుడు మన దేవుడు. కనుక ప్రియులారా, దేవుడు కార్యం చేస్తున్నప్పుడు ఇక మనం చేసేది ఏముంటుంది? చూడడం తప్ప. కనుక మనము చేసేది ఏమీ లేనప్పుడు వాక్యం చెప్పినట్టుగా మీరు ఊరక నిలిచి ఉండి చూడండి, దేవుడు తన కార్యం జరిగిస్తాడు అనేటువంటి మాట. ప్రియులారా, ఈరోజు వాక్య భాగం ద్వారా ప్రభువారు మనతో మాట్లాడుతూ మన జీవితాలను బలపరుస్తూ ఉండగా నిజముగా మనము ప్రభు దగ్గరికి ప్రతి సమస్యను మనం ప్రార్థన ద్వారా తీసుకుని వచ్చినట్లయితే ప్రియులారా, తప్పకుండా దేవుడు మన ప్రార్థన విని మనల్ని ఆదుకునే దేవుడు, మన పక్షమున పోరాడి మనకు విజయం అనుగ్రహించేటువంటి దేవుడు. రండి, ఆ దేవుని సన్నిధానంలో ఓ ప్రార్థన చేసుకుందాం. కనుక ప్రియులారా, మనం చేసేదేమీ లేనప్పుడు ఏమైనా చేయగలిగింది ఉంటే అది ఆయన సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయడం, మోకరించి ప్రార్థించడం. ప్రియులారా, రండి, ఓ ప్రార్థన సమయాన్ని మనం కలిగి ఉందాం. ప్రియమైన దేవా, అతిశయోక్తి కష్టాలను ఎదుర్కొంటూ మేము నీకు మొరపెట్టడానికి మాకు సహాయం చేయండి. కష్టకాలంలో మేము మీ కొరకు మీ మాట మీద కట్టుబడి ఉండి తండ్రి సన్నిధిలో ప్రార్థించి విజయం పొందిన బిడ్డలుగా నిలబెట్టాలని విజ్ఞాపన చేస్తూ దయతో మా ప్రార్థనను త్వరగా విని మమ్మల్ని రక్షించమని ఆనాడు యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థన వల్ల ప్రభు మేము కూడా ప్రార్థిస్తున్నాం. మా పక్షమైన ఉండి నీవే న్యాయం చేసేటువంటి దేవుడు అని మీకే సకల మహిమ చెల్లిస్తూ మా ప్రియ ప్రభు అయిన క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మనందరినీ ఆధ్యాత్మికంగా బలపరుస్తుండగా ఈ అనదిన ధ్యానాల ద్వారా మనం పొందినటువంటి మేళ్ళు అనుభవాలు ఇతరులతో పంచుకొని వారి విశ్వాసాన్ని కూడా బలపరచుటకు మనం ముందుండాలని ఏదైనా కూడా మనం ప్రోత్సహించబడుతున్నాం. మనము చేసేది ఏమీ లేనప్పుడు ఏదైనా ఉందంటే ప్రియులారా, చేయగలిగిన దేవునికి మనం అప్పగించుకోవడం, ఆ దేవుణ్ణి అనేకుల జీవితంలోనికి పరిచయం చేయడం ద్వారా దేవుడు కార్యం చేయడానికి మనం కూడా సహకరించడం ప్రియులారా. కనుక అలాంటి కార్యాలకు మనం అప్పగించుకుందాం. మనం ఊరికే నిలబడి చూస్తే చాలు, ప్రభు తన కార్యము మన పట్ల జరిగించి అనేకులను తన మహిమ కొరకు నిలబెట్టుకున్నటువంటి దేవుడు ఆయన. యుద్ధము యెహోవాదే అనే మాట చూస్తున్నాం ప్రియులారా. కనుక యెహోషాపాతు రాజుకు అర్థమైంది, నేను ఎంత సైన్యాన్ని సమకూర్చుకున్నా యుద్ధము చేసేది నేను కాదు, నా దేవుడే. కనుక నాకు తెలుసు నేను ఓడిపోతానని, కానీ నాకు తెలుసు నన్ను దేవుడు గెలిపిస్తాడన్నటువంటి గొప్ప నిశ్చయంతో ఉన్నాడు యెహోషాపాతు రాజు. అందుకే ఉపవాస దినాన్ని ప్రకటించి ప్రార్థించినట్లుగా లేఖనాలు చూస్తున్నాం ప్రియులారా. మనం కూడా మన జీవితంలో ప్రభువు వైపు చూసి ప్రభు బిడ్డలను సాగిపోయేటువంటి కృప ప్రభువే మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి తన నామ ఘనత కొరకు ఆయన రాజ్యవాది కొరకు అందరినీ నిలబెట్టి నడిపించి వాడుకోరును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.